రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా బాబుతో కలిసి ఆఫీస్కి వస్తారు. ఆ ఆఫీస్లో ఉన్న స్టాఫ్ మొత్తం రాజ్ వైపే చూస్తూ ఉంటారు. అది చూసి కావ్య అయితే, ఏమండి మీరు ఆ బాబుని ఎత్తుకోవడం అందరూ మీ వైపే చూస్తున్నారండి అని చెప్పి కావ్య రాజుతో అంటుంది. అది విన్న రాజు అయితే, చూస్తే చూసుకొని నాకేమీ నష్టం కాదని చెప్పి రాజు అంటాడు. ఇంతలో అక్కడికి శృతి వచ్చి ఆ బాబుని చూసి, బాబు ఎంత క్యూట్గా ఉన్నాడో సార్, ఈ బాబు ఎవరు అని చెప్పి శృతి అడుగుతూ ఉంటుంది. అది విన్న రాజు అయితే, బాబు ఎవరో తెలుసుకోవాలి అంటే ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది, అదే నోరు మూసుకొని పనిచేస్తే జీతం వస్తుంది, ఎక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి రాజు అయితే శ్వేతని గసిరేస్తాడు. ఇక కావ్య అయితే అలా కావ్యరాజు వాళ్ళిద్దరూ కూడా అలా ఆఫీస్లోనికి అయితే వెళ్ళిపోతారు. ఇక కావ్య బయటికి వెళ్తుంది. ఇంతలో అక్కడికి శ్వేత వస్తుంది. శ్వేత వచ్చి రాజుతో ఆ బాబు గురించి మాట్లాడుతూ ఉంటుంది. రాజు కూడా ఆ బాబు గురించి శ్వేతకి సమాధానం చెప్తూ ఉంటాడు. అది ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అయితే కావ్య అలా బయటకు వెళ్ళింది మళ్ళీ రాజు దగ్గరికి అయితే వస్తుంది. ఇక శ్వేత రాజుతో మాట్లాడడం చూసి కావ్య డోర్ దగ్గరే ఉండిపోయి వాళ్ళ మాటలు అయితే చాటుగా వింటూ ఉంటుంది. రాజు చెప్పిన మాటలు విని కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక రాజు చెప్పిన మాటలు ఏంటో కావ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పగలదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.